గుడ్ ఈవినింగ్. ఈరోజు సెకండ్ ఇయర్ 20 మార్క్స్ ప్రాబ్లం పార్ట్నర్షిప్లో. ఇది ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్న థర్డ్ ప్రాబ్లమే. రాజు, రావు అండ్ రెడ్డి. హౌ వీ హ్యావ్ టు డూ క్యాలిక్యులేషన్స్. ఈ ప్రాబ్లంకి మనం 5 టేబుల్స్ చేయాల్సి ఉంటుంది, 5 అకౌంట్స్. ఫస్ట్ వచ్చేసి రీవాల్యుయేషన్ అకౌంట్, సెకండ్ వచ్చేసి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, నెక్స్ట్ గుడ్ విల్ అకౌంట్ అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ అండి. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ద రివాల్యుయేషన్ అకౌంట్. ఇన్ దిస్ వీ హ్యావ్ టు టేక్ దీస్ అడ్జస్ట్మెంట్స్ ఓన్లీ. మా రివాల్యుయేషన్ వచ్చేసి ఎక్స్పెన్సెస్, లాసెస్ డెబిట్, ఇన్కమ్స్ గెయిన్స్ వర్ క్రెడిట్. ఓకే, అండ్ stock and furniture to be depreciated by 10%. So depreciation is always loss in the sense it comes under debit side. So we have to write to stock and in the problem stock value is 3 lakhs. 3 lakhs into 10 by 100, 0 ki 0 0 0, so 30,000 is depreciation of stock. Next వచ్చేసి again we are having depreciation on furniture. So to furniture account. Okay, furniture value in the book it is 1 lakh. 1 lakh into same percentage 10 by 100, 0 0 0. So the depreciation is 10,000. Okay, next make provision for bad debts 5%. So it will be calculated on debtors. So bad debts always loss. Okay, loss comes under debit side. To provision for bad debts. Okay, so problem sundry debtors 2 lakhs. 2 lakhs into 5% only, 0 0 0 0. So the amount is 2,000 into 5. How much it is? 10,000. Okay, next and last one, land and building are to be appreciated 20%. So appreciation is always profit. It comes under credit side by land and building account. So the value is 2,50,000. 2,50,000 into 20%, 0 0 0 0. 25,000 into 2, it's a 50,000. Okay, now we have to do total. Here we are having 50,000. Same 30 plus 10 40, 40 plus 10 50. So same value. There is no profit, no loss. If profit is there, we have to share this profit to old partners only. If same in the sense loss comes under credit side, it will be shared to our old partners only. This is your revaluation account. Okay, yeah. Come to next, cash account. Yeah, this cash account, yeah, this is cash or bank account. So in the problem, cash at bank, how much it is? 20,000. So we have to write to balance brought down. ప్రాబ్లంలో ఉన్న క్యాష్ ఎట్ బ్యాంక్ అమౌంట్. మన నెక్స్ట్ వచ్చేసి న్యూ పార్ట్నర్స్ క్యాపిటల్. న్యూ పార్ట్నర్ ఎవరు ఇక్కడ? రెడ్డి. రెడ్డి ఈజ్ టు బ్రింగ్ హౌ మచ్? 2,50,000. సో టు రెడ్డి క్యాపిటల్ అకౌంట్. ఓకే,
ఎంత తీసుకొచ్చిండు రెడ్డి? 2,50,000 తీసుకొచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి రెడ్డి క్యాపిటలే కాకుండా గుడ్ విల్ కూడా తీసుకొస్తాడు. గుడ్ విల్ ఇన్ క్యాష్. ఈయన ఎంత తీసుకొచ్చిండంటే 1,00,000 తీసుకొచ్చిండు. సో దిస్ 1,00,000 షుడ్ బి ఎంటర్ హియర్ కంపల్సరీ. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు రైట్ రెడ్డిస్ గుడ్ విల్ రాయొచ్చు, డైరెక్ట్ గుడ్ విల్ రాయొచ్చండి. గుడ్ విల్ వచ్చేసి 1,00,000 తీసుకొచ్చిండు. ఓకే, యా. టోటల్ వచ్చేసి 2 + 2 4 5 550,000 5,50,000. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పేసి 5,50,000 తీసుకోవాలి. ఓకే అమ్మా. నెక్స్ట్ ఈ అమౌంట్ 5,50,000 బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ క్యాష్ ఎట్ బ్యాంక్ అన్న దగ్గర వేసుకోవాలి. ఓకే, సెకండ్ అకౌంట్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ థర్డ్ అకౌంట్, ఇట్స్ అ గుడ్ విల్ అకౌంట్. గుడ్ విల్ బి షేర్డ్ విత్ 2 old partners only according to their ratios. In the problem we are having their old ratio 3:2 అంటే 3/5 2/5. Okay, yeah, come to Raju capital account. Next again to Ravu capital account. సేమ్ వీళ్ళకి గుడ్ విల్ అమౌంట్ ఎంత ఉంది అంటే ఇట్స్ 1,00,000. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గుడ్ విల్ అకౌంట్ ఇట్ ఈస్ 1,00,000. ఓకే, రేషియో వచ్చేసి 3:2 అండి. సో 3/3 + 2 ఎంత? 5. నెక్స్ట్ 2/3 + 2 ఎంత? 5. రాజుకేమో 3/5, రావుకేమో 2/5 ఇంటూ 3/5. 5 2s are 10 అండి. 20,000 20,000 + 3 ఎంత? 60,000. సేమ్ మళ్ళా ఇంట్లో 2/5. సేమ్ 5 2s are 10. 2 × 2 4. సో ఇట్స్ 40,000. టోటల్ గుడ్ విల్ క్యాష్ లాగా తీసుకొచ్చింది కదా. సో బై క్యాష్ అకౌంట్ అని చెప్పేసి 1,00,000 వస్తుంది కదా. 2 యాడ్ చేస్తే గుడ్ విల్ మొత్తం 1,00,000 కదా. సో ఇట్స్ 1,00,000. ఓకే, 3 tables కంప్లీటెడ్ అండి. ఓకే, నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం తోటి థర్డ్ పార్ట్నర్ యాడ్ అవుతాడండి. ఇక్కడ వచ్చేసి రాజు, రావు అండ్ రెడ్డి అండి. సేమ్ మళ్ళీ రాజు, రావు అండ్ రెడ్డి. ఓకే, యా. ఆల్వేస్ ఆల్ బ్యాలెన్సెస్ కమ్స్ అండర్ క్రెడిట్ సైడ్. ఫస్ట్ అమ్మ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చెప్పేసి రాజు రావు క్యాపిటల్స్ ఉన్నాయి కదా ఇందులో 4 lakhs అండ్ 3 lakhs. సో రాజు వచ్చేసి 4 lakhs, రాజు 4 lakhs, రావు 3 lakhs. ఓకే, నెక్స్ట్ బై క్యాష్ అకౌంట్. క్యాష్ రెడ్డి ఎంత క్యాపిటల్ తీసుకొచ్చిండు? 2,50,000. సో దాన్ని క్యాష్ అని చెప్పేసి రాసి 2,50,000. ఓకే, నెక్స్ట్ అమ్మ బై రీవాల్యుయేషన్ అకౌంట్. రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రాఫిట్ వస్తుంది కదా, అది ఇక్కడ షేర్ చేయాలి. వీళ్ళిద్దరికి షేర్ చేస్తే ఎంతో కొంత వస్తుంది. బట్ ఇందులో దెర్ ఇస్ నో ప్రాఫిట్ నో లాస్. సో ఇట్స్ హైఫన్ బెటన్. ప్రాఫిట్ అయితే క్రెడిట్ సైడ్ షేర్ చేయాలి, లాస్ అయితే డెబిట్ సైడ్ షేర్ చేయాలి. ఓకే, యా. నెక్స్ట్ వచ్చేసి బై గుడ్ విల్ అండి. గుడ్ విల్ అకౌంట్. గుడ్ విల్ వచ్చేసి 1,00,000 ఇంటూ వాళ్ళ రేషియో 3/5, నెక్స్ట్ 2/5 కదా. సో ఇందాక మనం ప్రాబ్లం చేస్తే గుడ్ విల్ ఎంత షేర్ చేసినాం? ఒకరికి 60 ఒకరికి 40 కదా.
సో ఇది కూడా ఓన్లీ ఓల్డ్ పార్ట్నర్స్కే రాయాలి. సేమ్ మళ్ళీ 40,000. తర్వాత బై జనరల్ రిజర్వ్ అండి, లయబిలిటీ సైడ్ ఉంటుంది. ఈ జనరల్ రిజర్వ్ కూడా షేర్ చేయాలి వీళ్ళకి, ఓల్డ్ పార్ట్నర్స్కి, వాళ్ళ రేషియోని బట్టి. సో గుడ్విల్ అకౌంట్, సారీ గుడ్విల్ కాదు, జనరల్ రిజర్వ్ సేమ్ ఇది కూడా 1 lakh ఉంది అమౌంట్లో. దీన్ని 3/5 అండ్ 2/5 చేస్తే రాజుకి సేమ్ 60,000 వస్తుంది అండ్ 40,000 వచ్చేసి రావుకి వస్తుంది. ఓకే, ట్రాన్సాక్షన్స్ వర్ కంప్లీటెడ్. ఇంకేం లేవు షేర్ చేయడానికి. వీటిని టోటల్ చేసేసి ఇటు 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పేసి ఇవి టోటల్ చేసుకోవాలండి. టోటల్ వచ్చేసి 2,50,000. నెక్స్ట్ 3 lakhs ప్లస్ 40 ఎంత, 3,80,000. 40 ప్లస్ 5,20,000, 5,20,000. ఓకే, పార్ట్నర్స్ అకౌంట్ కంప్లీటెడ్. సో ఇక్కడ ఏం లేవు కాబట్టి మైనస్ చేయడానికి డైరెక్ట్ ఈ అమౌంట్స్ ఇక్కడ వేసేసుకోవాలి. ఎంత, 5,20,000, 3,80,000 అండ్ నెక్స్ట్ వచ్చేసి 2,50,000. ఓకే, క్యాపిటల్స్ కంప్లీటెడ్. ఈ అమౌంట్స్ని బ్యాలెన్స్ షీట్లో మనం లయబిలిటీ సైడ్ రాసుకోవాలి. యా, ఇది బ్యాలెన్స్ షీట్ అండి. బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ కమ్ టు అసెట్ సైడ్. అసెట్ సైడ్ ఫస్ట్ ఏముంది, క్యాష్ ఎట్ బ్యాంక్. సో క్యాష్ ఎట్ బ్యాంక్ అయితే ఇక్కడ క్యాష్ వచ్చేసి 2 lakhs ఉంది క్యాష్ ఎట్ బ్యాంక్, కానీ ఇది రాయొద్దండి. మనం ఇందాక క్యాష్ అకౌంట్ చేసినాం కదా, ఇందులో అమౌంట్ ఎంత వచ్చింది, 5,50,000. ఆ అమౌంట్ రాసుకోవాలి డైరెక్ట్, 5,50,000. ఓకే, యా, క్యాష్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏముంది, సన్రీ డెటార్స్. సన్రీ డెటార్స్ వచ్చేసి 2 lakhs ఉంది. సో ఇది ఇన్నర్ కాలంలో రాసుకోవాలి. అయితే దీనికి ఒక అడ్జస్ట్మెంట్ ఉందండి, అది బ్యాడ్ డెబ్ట్స్ ప్రొవిజన్. ఇందులో ఎంత బ్యాడ్ డెబ్ట్స్ ప్రొవిజన్, 10,000. సో 10,000 మైనస్ చేయాలి. మైనస్ చేస్తే 1,90,000. ఓకే, నెక్స్ట్ స్టాక్ అండి. స్టాక్ వాల్యూ 3 lakhs ఉంది, బట్ దీనికి కూడా డిప్రిసియేషన్ ఉంది. డిప్రిసియేషన్ మనం ఆల్రెడీ రివాల్యుయేషన్లో చేసుకున్నాం కదా. డిప్రిసియేషన్ రివాల్యుయేషన్లో స్టాక్ ఎంత ఉంది, 30,000 ఉంది. సో ఆ 30,000 మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకి ఇక్కడ 2,70,000 వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టాక్ అయిపోయింది. తర్వాత ఫర్నిచర్. ఫర్నిచర్ వాల్యూ వచ్చేసి 1 lakh. ఆ 1 lakh మైనస్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ఫర్నిచర్ మీద ఎంత ఉందండి, 10,000. సో 10,000 we have to minus, so we will get automatically 90,000. నెక్స్ట్ వచ్చేసి మెషినరీ అండి. మెషినరీ వాల్యూ ఈజ్ 1 lakh, but there is no depreciation on machinery. Directly we have to write machinery. Machinery value is 1 lakh. Okay, next land and building. The value is actually 2,50,000. ఇది ప్రాబ్లంలో ఉందండి, బట్ దీనికి అప్రిసియేషన్ ఉంది 20%. ఇక్కడ ల్యాండ్ 20% అంటే మనకి ఎంత వచ్చింది, 50 వచ్చింది. సో ఆ 50 ఇక్కడ యాడ్ చేసుకోవాలి. చేస్తే మనకి 3 lakhs వస్తాయి. ఇంతే, ఇంకేం రావు. కమ్ టు లయబిలిటీ సైడ్. లయబిలిటీ సైడ్ సన్రీ క్రెడిటార్స్ వస్తుందండి, దీనికి ఏం అడ్జస్ట్మెంట్ లేదు. సన్రీ క్రెడిటార్స్ వాల్యూ వచ్చేసి 1,50,000. నెక్స్ట్ వచ్చేసి బిల్స్ పేయబుల్ ఉంది, ఇది 2 lakhs.
బిల్స్ పేయబుల్ వచ్చేసి 2 lakhs. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ మళ్ళీ రాదండి, ఆల్రెడీ క్యాపిటల్ అకౌంట్లో తీసేసుకున్నాం. సో డైరెక్ట్లీ క్యాపిటల్స్ రాజు, రావు అండ్ రెడ్డి. ఏవి తీసుకోవాలంటే మనం క్యాపిటల్ అకౌంట్ చేసినాం కదా ఆల్రెడీ. అమౌంట్ ఎంత వచ్చింది? రాజుదేమో 5,20,000, రావు క్యాపిటల్ ఏమో 3,80,000, రెడ్డి వచ్చేసి ఆయనకి ఏం లేదో తెచ్చినట్టే 2,50,000. ఇప్పుడు 2 ఈక్వల్ వస్తాయండి టోటల్ చేస్తే. దిస్ ఈజ్ యువర్ 20 marks ప్రాబ్లం ఇన్ సెకండ్ ఇయర్. వెరీ సింపుల్. ఓకే, ఆల్ ద బెస్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.